హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పులిరాజు గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఫుల్ వీడియో చూడండి. ఎంత హిలేరియస్గా ఉంటుందంటే మీరే లాస్ట్లో కామెంట్ చేస్తారు. అంతే. నమస్తే అన్న, మీ పేరు? నమస్తేనా, నా పేరు గౌస్ను. ఆడ చూసి మాట్లాడండి. ఎక్కడ చూసా అదే మ్యాటర్, ఎక్కడ చూసా అదే మ్యాటరే. అంతే అంటావా? అది సరేనా? ఎక్కడ నువ్వు ఉండేది? మాది అమృతనగర్ నా, ప్రొద్దుటూరు అమృతనగర్. గట్టిగా మాట్లాడన్నా. ఆడ చూడండి, కెమెరా దూరంలో ఉంది, ఆడదాకా వినపడాలి కదా. కెమెరా ఆడున్నా మైక్ ఇడింది, కెమెరా ఆడున్నా మైక్ ఇడింది. అబ్బో, లైన్లో ఉన్నాడు. ఓకే, అదే మీరు బాగా యాక్టివ్లో ఉండారా లేదా అని. ఇంకొకటి, ఏం చేస్తారన్నా మీరు? నేను వర్క్ చేస్తాను షాప్లో. ఏ షాప్ను? బాబావళి ట్రేడర్స్, మైత్కూర్ రోడ్లో. జీతమా ఎట్లా? శాలరీనే ఎంతన్నా? 10,000 నెలగా? సంవత్సరానికి. బాగా కౌంటర్లు కూడా బాగానే వేస్తారన్న. మీరు అట్లా అడుగుతారు కదా. బాగానే మాట్లాడతారా? పెళ్ళి అంటేనే మీకు పెళ్ళి ఎప్పుడు? అదే అయినప్పుడే. పెళ్ళిళ్ళ గురించి వద్దు, పెళ్ళిళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. మీ పేరునా? నా పేరు షేక్ గౌస్ను. నాకు చెప్పినావు కదనా, నన్ను అడిగితే ఎన్నిసార్లు చెప్పావు. ఇందాక నువ్వు అడిగాము, మళ్ళీ ఇందాక ముందు కూడా అడిగాము, మళ్ళీ అడిగాము. ఇప్పుడు నువ్వు ఎంత పని చేసా నీకు నెలకే కదా నా జీతం ఇచ్చేది. మళ్ళీ అది నీకు తెలుసు, మళ్ళీ నువ్వు ఎట్లా అడిగావు నా నెల కానీ. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మళ్ళీ అట్లాంటప్పుడు నేను ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు పేరు చెప్తావు నువ్వు. ఎన్నిసార్లు అడిగినా పేరు చెప్పాలి, అది పద్ధతి. ఏందన్నా నీ పేరు పులిరాజు అని చాలా మంది అంటారు, నిజమేనా అది? 100 మంది 100 రకాలుగా చెప్తారు, చెప్పిన దానికి అన్నీ ఓకే అవుతుందా? అదేనా, మీ గౌస్ అనే పేరు కన్నా పులిరాజే బాగుందన్న. అట్లనే పిలిచండి, అంతే కదా. ఓకే, పులిరాజు. పులిరాజు. మీరు హైట్ ఎంత ఉంటారన్న? 4.5. మీది? సాయంత్రం మా ఇంటికి వచ్చి కొలుసు నువ్వే. అది చెప్పేది నేను హైట్ గురించి అన్నా. హైట్ 4.2 అన్నారు. మరి మీ ఫింగర్ సైజ్ ఎంత ఉంటుందన్నా? ఫింగర్ మైనే ఉంటుంది. సైజ్ అన్నా? సైజ్ అన్నా నేను చెప్పింది. చూసుకో అని చెప్పు. ఇట్లా చూపి అన్నా, చూసుకో. ఎవరికన్నా ఆడియన్స్ అట్లా చూపించేటన్నా మీరు? చూపి ఫింగర్ అడిగినావు అంతే. అంటే నీకు ఫింగర్ చూపిమంటే ప్రతి ఒక్కరికి ఇట్నే చూపిస్తావు నువ్వు? ఇట్లానే చూపిస్తాం. ఇట్లా చూపించలేనా? మీకు ఇది ఇంత ఈడిగా ఉంది, ఇది చూపించే మళ్ళీ సగానికి కూడా కానరాదు. రాదు. కానుపడినే కనబరాకపోయి, అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. సరేనా, నువ్వేమన్నా అడుగుతావు అఖిల్? పెళ్ళే నీకెందుకు రామంచి పెళ్లి మీద పడినది? పెళ్ళి చేసుకుంటే అందుతుంది అని. అదే నా తాళి కట్టేటప్పుడు తాళిబొట్టు మెడకు అందుతుంది అని. అరే ఆయన పేరు గౌస్ అంటాడు, ఆయన ఎందుకు తాళి కడతాడ్రా? మళ్ళీ లేదు, పెళ్లి కొడుకు వాళ్ళమ్మ పెళ్లి కూతురుకు లచ్చా వేస్తారమ్మా. ఓకేనా, చెప్పండి అన్న. అంటే లచ్చ అంటే 1,00,000 వేస్తారు, 2 లక్షలనే వేస్తారు. ఈ కుళ్ళిపోయినట్టు పోయాగరా, బాగుండదు. చెప్పండి అన్న. ఇంకొకటి, మీరు వర్క్ ఎక్కడ చేస్తారన్న? ఎగ్జాక్ట్లీ మైత్కూర్ రోడ్లో లక్ష్మీనగర్ పక్కన బాబావళి ట్రేడర్స్ షాప్. నేను షాప్ ప్రమోషన్ అడగలేదన్నా, అంటే మీరు చేసే పని ఏందని అడుగుతానా. నేను చేసే పని అకౌంటెంట్ షాప్ అకౌంటెంట్. షాప్ అకౌంటెంట్. 89 99 ఎంత? 89 99 ఎంత? 99. మీకు అర్థం కాకుంటే అర్థం కాక అడుగుతారా? అకౌంటెంట్ అనే అడుగుతాను, అకౌంటెంట్ అన్నారు కదా. ఇంకొకటి, మీరు ఈ 2 సార్లు ఏంది ఏందని అడిగారు, అంటే అర్థమే అడుగుతారా లేకుంటే నీకు అసలు సమాధానం తెలియకుండా అడుగుతా? అర్థం కాక అడుగుతా. ఇంకోసారి చెప్పండి. అర్థం కాక. 88 99 ఎంత? 107. 107. 89 99 107 అంట. అంటే అకౌంటెంట్ కదా, నెలకు ఒకసారి 10,000 జీతం ఇస్తారు కదా, అందుకే ఆయన ఆడనే ఉన్నాడు. అంతేనా? 100 మీరేం చెప్తే అంతే. పులిరాజు గారు, ఇంకొకటి కొత్తగా ఏదైనా అడుగురా. కొత్తగా ఏమో, నువ్వే కదా పెద్ద. రాలేను, ఎందుకు కవరింగ్ చేస్తానా? సరే అండి, మందు అలవాటు ఉందా మీకు? లేదు. నిజంగా అందరూ చూస్తున్నారు, మీకు మందు అలవాటు ఉందా? లేదు. నిజంగా లేదా? ఇప్పుడు లేదు.
ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు సాయంత్రం 4 గంటలు మరి ఇంటర్వ్యూ చేస్తున్నాము. 4 తర్వాత 7 వస్తుంది. 7 గంటలకు మందు అలవాటు ఉందా లేదా మీకు? లేదు. ఆ? లేదు. నిజంగా లేదా? మాకు వచ్చిన వార్త ప్రకారం మీరు తాగుతారని విన్నాను. వార్తలు వస్తుంటాయి పోతుంటాయి, అవన్నీ పట్టించుకుంటే ఏం చేయలేం. నిజంగా చెప్పండి. మీరు అబద్ధం చెప్తే మళ్ళీ మా ఇంటర్వ్యూ మేము కానీ అంతా మేము జల్లెడ పడతాం. మళ్ళీ చూడండి మీ గురించి. వాటర్ తేపోయి లేదా? వాటర్ తాగుతారా? లేదు. లేదు. మందు అలవాటు ఉందా? లేదు. నిజంగా? నిజంగా. 4 ounces మీరు అవుట్ అవుతారని విన్నాను. నిజమేనా? అది చెప్పిన వాళ్ళని అడగండి పోయి. చెప్పిన వాళ్ళని అడగండి పోయి. మరి మీ కెపాసిటీ ఎంత? నేను తాగను. మరి మీరు చెప్పిన వాళ్ళకి అడగండి అని అంతే కరెక్ట్ చెప్తున్నారు కదా. మీరు ఏదో తెప్పించిన తాపించినట్లు మీరు అడిగారు కదా, అందుకే నేను చెప్పిన వాళ్ళని అడగండి అన్న. సరే, నేను ఇప్పుడు తెప్పిస్తా. మీరు తాగుతారా? తాగను. నిజంగా? నిజంగా. అలవాటు లేదు. మీ పెదవి ఎందుకండి వాసింది? అదంతే చలికాలం అందరికి వాసాది. అదంతే చలికాలం అందరికి వాసాది. మనుషులందరికి అంతే అయ్యేది. మీ పెదవి ఎందుకు వాసింది? అది మామూలే. వాస ఉంటుంది మనుషులు అన్నాక. ఏది? మనుషులు అన్నాక వాస ఉంటుంది. అంటే నాకు వాయలేదు, వీడికి వాయలేదు, మరి మీకెందుకు వాసింది? నేను చెప్పింది మనుషులకి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకొకటి, మీరు అమృతనగర్ వెళ్ళే దారిలో బైపాస్ అని ఉంది కదా, ఆ బైపాస్లో ఏమన్నా చూసింటారా రాత్రి పూటలో మీరు? మేము బైపాస్లో దారి తప్ప ఏం చూడం. ఆ పక్క ఈ పక్క? నిజంగా? అప్పుడు మీరు కనపచ్చారు అక్కడ బైపాస్లోనే ఒకసారి నాకు. నా మీద కొంటారు వేసాడు కదా. ఇంకొకటి, పోతాను తింటాము చూసింటాడు. అది లేదు నిలబడి వాటితో మారుతున్నారు మీరు. వాటిలో అంటే వాళ్ళతోనే. వాళ్ళ గురించి దీంట్లో చెప్తే వాళ్ళు మళ్ళీ ప్రోగ్రామ్ బండి చెడిపోయినది, మెకానిక్ వాళ్ళతో ఆగి మాట్లాడుతున్నాం. బాగానే గారు వేసాడు మా వాళ్ళు. రాత్రి పూట. ఆ? మీరు డైలీ రొటీన్ ఏం చేస్తుంటారు? పొద్దున్న లేచిన నుంచి రాత్రి పనుకునే వరకు. డైలీ రొటీన్ ఆగడిది మరి. పొద్దున్న లేస్తానే ఏం చేస్తావు? పొద్దున్న లేస్తానే స్నానం చేస్తాము, షాపుకి బయలుదేరి వస్తాం నేను మా అన్న. షాపుకి వస్తే షాప్లో దొడ్డి పోవా లేస్తానే ఇవన్నీ చెప్పుంటారా? అది మరి నేను డైలీ రొటీన్ చెప్పిన అంతే, అన్ని చెప్పాల్సిందే, మా సంబంధం లేదు. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. మీరు 4.2 అడుగులు ఉన్నారన్నారు, మరి మీ సైజ్ ఎంత ఉంది? అంటే అవన్నీ మీకెందుకు? అదే నా షర్ట్ సైజ్ ఎంత అని అడుగుతాను. షర్ట్ సైజ్, నా షర్ట్ సైజ్ స్మాల్. ఎస్. ఎస్. మీ సైజు ఎంత ఉంది మీది? నాకున్నంత నాకుంది. అదే పాయింట్ సైజు. పాయింట్ సైజ్ మామూలే. పాయింట్ సైజ్ టైలర్ చెప్తారు, మీ అందరికి ఎందుకు చెప్తారు? వేసుకుంది నువ్వే కదా. అది కాదండి, మీరు గుడ్డలు కావాలంటే ఏ షాప్కి వెళ్తారు? బట్టల షాప్ పోతాం. ఏంటి మమ్మీ ఎవడీడు? గుడ్డలు బట్టలు రెండు వేరు వేరు కాదు, ఒకటే. నేను బాగా క్లారిటీ కడుతున్నాను. మీరు గుడ్డలు కావాలంటే ఏ షాప్కి వెళ్తారు? కుడల షాప్ పోతాం. అదేనండి, చిన్న పిల్లలటే లేదా పెద్దోళ్ళదే? బట్టలు ఏ షాప్లో ఉంటే ఆ షాప్ పోతాం. అదేలా అండి, ఇప్పుడు నాకు కావాలన్నా వీడికి కావాలన్నా గాంధీ రోడ్డు మీద ఏదో పెద్ద అంగడికే పోతాం తప్ప, మీరు పోతే మీ సైజులు ఉంటాయా? సరే, మీ సైజు ఉంటాయా షాపులలో? మా సైజు దొరకవండి, అందుకే మేము కుట్టిస్తాం ఈ మధ్య. కదా మీరు టెంట్లతో అవసరం లేదండి, మేము మామూలు క్లాత్ తీసుకొని కుట్టిస్తాం. మరి మీరు? మేము కూడా క్లాత్ వేసుకొని కుట్టిస్తాం. మేమేం సంచి బట్టలు కుట్టియం నాన్న. ఇప్పుడు దాకా మీరు గుడ్డల అంగడి పోతా అన్నారు. గుడ్డలంగడిలో గుడ్డలు ఆవున ఇంకేం సంచి బట్టలు అమ్ముతారా? లేదా? బాగా మాట్లాడతాడు. మధ్యాహ్నం ఏం తిన్నారు బ్రో? అవన్నీ ఇంటర్వ్యూలు అడుగుతారా? ఏం తిన్నావు అడిగిన? రుమాలి రోటీ, పంజాబీ కర్రీ. పంజాబ్ ఎందుకు పోయినారు మధ్యాహ్నం? పంజాబీ కర్రీ, పంజాబీ కాదు. ఇంకొకటి, మీతో చాలా మంది ఆడుకుంటాంటారా మీ హైట్ గురించి? అది మామూలే. మీరు పెద్ద అయినాక ఏం చేయాలని ఉండారు? అది పెద్ద అయినాక ఆలోచిస్తా, ఇప్పుడేం ఆలోచించు.
ఇంతకంటే మీరు పెద్దగా కాలేరు. అది దేవుడు ఇచ్చిన దానికి ఎవరేం చేస్తారు, ఎవరేం చేయలేరు కదా. అదైతే వాస్తవమేనండి. ఇంకొకటి, మీరు ఇక్కడ చేరకముందు ఏం చేస్తున్నారు? ఇక్కడ చేరక ముందు నేను సప్లైర్ షాప్లో వర్క్ చేస్తాను. సప్లైర్ షాప్లో అంటే ఏంది? టెంట్లు, డెకరేషన్ షాప్. డెకరేషన్ షాప్. మిచ్చన్ ఎత్తగలరా మీరు? నేను ఎందుకు ఎత్తుతా, పనులు ఎత్తుతారు. అంటే మీరు పని చేస్తారు అని అన్నారు కదండి, మీరు ఓనర్ అని చెప్పలేదు కదా. చేస్తారంటే పని చేస్తారంటే ప్రతి ఒక్కడు ఏం పని చేస్తామంటే సాఫ్ట్వేర్ అని చెప్తాడు, సాఫ్ట్వేర్ ఓనర్ కాలేవదాను అంటే సాఫ్ట్వేర్ అని చెప్తాడు, సాఫ్ట్వేర్ ఓనర్ కాలేవదాను. ఏం చెప్పావురా? సాఫ్ట్వేర్ అంటే ల్యాప్టాప్ కొడతాడు ప్రతి ఒక్కరు. ఇప్పుడు అట్లా మీరు కూడా టెంట్ షాప్ అంటే ఏమంటారు? ఇప్పుడు మీరు మిచ్చన్ ఎత్తాలా, డేరా ఎత్తాలా, ఇవన్నీ ఎత్తారు మీరు. ఇప్పుడు సరే మీరేం పని చేస్తుంటారు? ఇప్పుడు ఇంటర్వ్యూ నేను మిమ్మల్ని చేస్తానా? ఇంటర్వ్యూ నేను మిమ్మల్ని చేస్తానా? మా షాప్లో అయితే లేబర్లు ఉన్నారు, లేబర్లు చేస్తారు వర్క్. మీరేంది మరి? నేను ఓనరు. ఇంతసేపు మీరు మళ్ళీ పని చేస్తా అన్నారు. ఏం పని చేస్తా ఉన్నారని అడిగారు మీరు. ఇంకోటి ఏదో ఒకటి అడుగు. ఏం లేదు. మీరు పులిరాజు బ్రో, మీరు ఎవరైనా లవ్ చేసినారు? వద్దులే గ్యాస్ గీసి మళ్ళా స్టోరీలు వేస్తాయి మళ్ళీ బయటకు వేసాయి. అంతుందే. అటైతే ఇంకో పార్ట్ 3లో చేస్తాం అదంతా. సరే, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 24. 24. డేట్ ఆఫ్ బర్త్? 1999 మంత్? నవంబర్. మరి 25 ఉండాలి కదా, 24 అని చెప్పుకుంటున్నారు. ఏమన్నా నెక్స్ట్ ఇయర్ పెరుగుతాననే ఆలోచన ఏమైనా ఉందా? ఆలోచన ఏమైనా ఉందా మీకు? అవన్నీ కాదు, నేను పుట్టిన సంవత్సరం అడిగారు, ఏజ్ అడిగారు, చెప్పాను. మరి 1999లో మీరు పుడితే 2025లో మీరు 25 ఉండాలి కదా, మరి మీరు 24 అని చెప్తారు ఎందుకు? నాకు 24 ఏజ్. దాచి పెట్టుకున్నంత మాత్రం పెరగరండి. 2025 నవంబర్ వస్తే 25 పడుతుంది ఏజ్. 2024కే మీకు పడినాయి. అందుకేనా మీకు అకౌంటెంట్గా పెట్టుకుని ఆయన 10,000 జీతం ఇచ్చారు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురారు సారు. నా షాప్లో వరకు అయితే నాకైతే మిస్టేక్లు ఏం జరగలేదు. దానికి దీనికి సంబంధం లేదు. 89, 99, 107 అంటారు. ఎంత? మరి ఇందాక చెప్పినారు కదా. ఎంత చెప్పండి. ఏం దగ్గు ఎక్కువ ఉంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేదా? హెల్త్ బాగున్నప్పుడు ఇంకో ఇంటర్వ్యూ చేసాము పులిరాజు గారితో. పులిరాజు గారితో మాట్లాడినాం కదా, ఇంకా పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 7 అక్కడ 100 ఎపిసోడ్లు అయితే వస్తాయి మంచితో. నేను కుక్క అయినట్టు వాగుతున్నా. చెప్పు, నా ఏం చెప్పాలి? అయిపోయింది. ఏంది అయిపోయింది? ఏం వాగుతానే నా అన్న క్వశ్చన్. ఇంకొకటి, బేటు బड़ा मार तू 4 आउंस బేటు క్యానలే నైలే. బాగానే మాట్లాడాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ మారుద్దాం రా. క్వశ్చన్లు మా వంశీ అన్నాన్ని బాగానే అడుగుతారు, ఆయనను పిలుద్దాం. నువ్వు ఆ మంచి చూసారు కదా ఎంత హిలేరియస్గా వచ్చిందో ఈ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖిల్ జోడు వ్లాగ్స్. సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఫాలో. ఓకే, ఇంకో ఎపిసోడ్లో పులిరాజుతో మళ్ళీ వస్తాం. అంతవరకు బాయ్.